देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन आईना दक्कन की खबरों में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। सबसे पहले देखते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु इल्मन नाफ़िअ फ़तअव्वदू बिल्लाहि मिन इल्मिन ला यनफ़अ। इब्न माजा। अल्लाह से इल्म नाफ़े मांगा करो और इल्म गैर नाफ़े से अल्लाह की पनाह मांगा करो। बढ़ते हैं आज की अहम खबरों की जानिब। 100 साल कदीम मोंडा मार्केट, जो कि शहर सिकंदराबाद की सबसे कदीम मार्केट है, जहां अवाम तरकारी, मछली, गोश्त और किराने के सामान की खरीदी के लिए आते हैं। ये शहर की सबसे बड़ी मार्केट है और ये मार्केट रियासती वज़ीर तलासानी श्रीनिवास के हल्का इंतखाब में आती है। यहाँ खरीदी के लिए आने वाली अवाम के लिए पीने के पानी का कोई ख़ास इंतज़ाम नहीं था। आज मकामी MLA व रियासती वज़ीर तलासानी श्रीनिवास यादव ने इस मार्केट में मिनरल वाटर प्लांट का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर वज़ीर मौसूफ ने बताया कि इस मार्केट की तरक्की के लिए मज़ीद इक़दाम किए जाएंगे। इन्होंने मार्केट आने वाले अवाम और ताजरीन से समाजी फासले को बरकरार रखने की अपील की है। హైదరాబాద్లో పెద్ద మార్కెట్ ఇది. అంటే దీంట్లో నీకు కూరగాయలు కానీ, ఆకుకూరలు, ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే గ్రెయిన్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనకందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో రీసెంట్గా విజిట్ చేసినప్పుడు కొంత తాగడానికి నీళ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, కొంత రోడ్డు కానీ, అదేవిధంగా చెట్లు, ఏవైతే మనకు హరితహారంలో తీసుకున్నటువంటి చెట్లు, ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడుతున్నాం. అయితే దీంట్లో 2 బోర్వెల్ ఆల్రెడీ చేశారు. రెండోది మనకు ఇక్కడనే ఒక తాత ఇవ్వచ్చు అని చెప్పి ఈ RO ప్లాంట్ పెట్టిమంటే దాన్ని పెట్టేయడం. అదేవిధంగా మన వాటర్ వర్క్ GM గారు రమణారెడ్డి గారు మిగిలిన సివరేజ్ పైపులు కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సినటువంటి ట్యాప్స్ కానివ్వండి, అవన్నీ ఏర్పాటు చేయడం. మా GHMC DC గారు కూడా దీంట్లో స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకోవడం, GHMC నుంచి తీసుకోవాలి. ఏంటంటే ఎప్పుడు చూసినా ఇక్కడ చెత్త చెదారం అంతా విపరీతంగా ఉంటుంది. వారు వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఇక్కడ ముందట ఎట్లా పెట్టాలి, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే చిన్న వస్తుంది కొంత డ్యామేజ్ అయినటువంటి రోడ్స్ కావచ్చు, కొంత SS రోడ్లు కావచ్చు, రెండోది స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, తాగడానికి ప్రధానంగా నీళ్లు. ఈరోజు చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే ఆ నీళ్లు మనం ట్యాప్ ఓపెన్ చేసినాయి, చల్లటి మంచినీళ్ళు తాగడానికి. కూడా ఇంత పెద్ద క్రైసిస్లో కూడా ఈ ఖాళీ టైంలో కొంచెం డెవలప్మెంట్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. దీనికి స్ఫూర్తి KTR గారు ఒక మున్సిపల్ మినిస్టర్గా ఉండడం, మనకి ఖాళీ టైంలో ఈ వర్క్ అన్న చేయించుకుంటూ పోతే చాలా వరకు ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకోటి వలస కూలీల మీద రాత్రి కిషన్ రెడ్డి గారు నాకు 9:45 ఫోన్ చేశారు. అంటే మీకు చెప్పిన సజెషన్ బాగుంది, తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. పొద్దున్న ఒక జార్ఖండ్ ట్రైన్ కూడా పోయిందండి ఇక్కడ నుంచి, నాకు మా సెక్రటరీ చెప్పారు. కాబట్టి सिद्दीपेट जिले मस्तखर पर कोंडा मलया फंक्शन हॉल में आज रियासती वजीर हरीश राव ने मेडे के मौके पर महकमे बल्दिया की सफाई मुलाजिमीन को तहनीत पेश की है। इस पर वज़ीर ख़जाना ने कहा कि आज कोरोना वायरस से इस जंग में सफाई मुलाजिमीन, दीगर सफ़े अव्वल की जंगजू, तिबी अमला और पुलिस के मुमासिल रहकर काम कर रहे हैं। अपनी जान की परवाह किए बगैर आवाम की सेहत और कोरोना से आवाम के तहफ़्फ़ुज़ के लिए शब रोज़ मेहनत कर रहे हैं। उन्होंने मज़ीद कहा कि अगर लॉकडाउन से किसी तबके को नुकसान पहुंचा है तो वो मज़दूर तबका है और हुकूमत तेलंगाना मज़दूरों के हक़ूक़ को मलहूज़ रखते हुए पॉलिसियाँ बनाती है और मज़दूरों को उनके जायज़ हक़ूक़ की फराहमी के लिए काम करती है।
అంటే రైతు ప్రభుత్వంగా, రైతు శ్రేయోభిలాషిగా ఈ ప్రభుత్వం ఇంత బాగా చేస్తూ ఉంటే ఇలా ప్రతిపక్షాలు హైదరాబాద్లో కూర్చొని రాద్ధాంతం చేస్తారు. మేము మీలాగా హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడతలేం కదా. మండు టెండలో రంగంపేట సెంటర్లో రైతుల మధ్య రైతులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం. నిజంగా సమస్య ఉంటే రైతులు మాతో మాట్లాడి ఉండేవాళ్ళు. అంటే ఇవాళ ప్రతిపక్షాలు చేసేటువంటిది కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. కానీ సరే మీరు ఎంత ఏం చేసుకున్నా మేము మాత్రం తిరగకుండా ఉంటలేం కదా. ఇవాళ ప్రజల మధ్య ఉంటున్నాం. వాస్తవాలు నిజంగా ఇబ్బంది ఉంటే రైతులు మమ్మల్ని అడిగి ఉండేవాళ్ళు. కానీ మీరు రైతుల మధ్య కాకుండా హైదరాబాద్కు మీరు పరిమితమైంది. ప్రజల మధ్య రైతుల మధ్య మేము ఉంటున్నాం. ఇది మీకు మాకున్న తేడా. ఇవాళ ఏమైపోయిందంటే అసలు మీరు ఐసోలేషన్లో ఉన్నారు. ఇవాళ మేము ఇంత ఐసోలేషన్లో కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినాం, రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించినాం, రైతుకు ఒక భరోసా కలిగించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ సెంటర్లో ఇప్పటికీ 499 మంది రైతుల దగ్గర డబ్బులు కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఏ రాష్ట్రంలో చూద్దాం? ఇలా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్కి పోదామా, లేదు బీజేపీ పాలిత మహారాష్ట్రకు పోదామా, బీజేపీ పరిపాలించిన కర్ణాటకలో ఎందుకు శనిగలు కొట్టలేదు? ఇలా మా మెదక్ జిల్లాను ఆడుకొని ఉంటుంది బీదర్, నారాయణఖేడ్ బీదర్ పక్కపక్కే ఉంటుంది. ఇలా బీదర్ రైతులు వచ్చి నారాయణఖేడ్లో శనిగలు అమ్ముతామంటున్నారు. అరే మా దగ్గర రావద్దు బాబు, మీ దగ్గర మీరు అమ్ముకోండి అంటే మా గవర్నమెంట్ కొంటలేదు సార్ అని ఇలా కర్ణాటక శనిగలు బార్డర్లో ఉండేటువంటి జహీరాబాద్కు నారాయణఖేడ్కు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బార్డర్లో ఉండేటువంటి ఛత్తీస్గఢ్లో అక్కడ ప్రభుత్వం సీలింగ్ పెట్టి ఎకరాకు 10 క్వింటాలే కొంటాం, 20 క్వింటాలే కొంటాం అని ఇవాళ మేము రైతుల మధ్య ప్రజల మధ్య మేము తిరుగుతూ ఉంటే ప్రతిపక్షాలేమో హైదరాబాద్లో కూర్చున్నారు. వాళ్ళు గాంధీ భవన్లో లేకపోతే గవర్నర్ గారి దగ్గర కంప్లైంట్ చేసుకుంటా హైదరాబాద్లో వాళ్ళు ఉంటే రైతుల మధ్య, గ్రామాల్లో ప్రజల మధ్య ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. మరి మాకు సమస్య ఉంటే రైతులు మమ్మల్ని అడుగుతారు కదా గ్రామాల్లో. మరి మీరేమో హైదరాబాద్లో కూర్చొని రైతుల మీద మొసలు కన్నీరు కాస్తున్నారు. ఏదో రైతులకు ఇబ్బంది ఉంది, రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని మీరు మాట్లాడుతున్నారు. ఇంత కరోనా వచ్చిన ఈ కష్టకాలంలో కూడా ఇవాళ రైతుకు ఇబ్బంది రాకుండా పంటలు కొంటున్నది ప్రభుత్వం. ఇవాళ కొంచారం మండలం రంగంపేటలో వడ్ల మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికీ 599 మంది రైతుల దగ్గర వడ్లు కొన్నాం. ఇప్పటికే 2 కోట్లకు పైగా రైతులకు చెల్లింపులు జరిగినాయి. ఏ రకంగా కూడా గండి బ్యాగ్ సమస్య లేదు, లారీల సమస్య లేదు, మిల్లర్లు దించుకోవడం లేదు అనే సమస్య లేదు. అంటే ఈ రకంగా ఈ ఎండల్లో ఇంత కరోనా వచ్చినప్పుడు కూడా ఇలా ప్రజల మధ్య మా అధికారులు రాత్రి భవన్ కష్టపడుతున్నారు. మా ఐకేపీ సిబ్బంది, మా కోఆపరేటివ్ సిబ్బంది, మా రెవెన్యూ సిబ్బంది, మా ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రజల మధ్య ఉండి ఎక్కడ కూడా ఒక గింజ కూడా పోకుండా చివరి గింజ దాకా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఇలా కొంటా ఉంది. ఇవాళ ఏ రాష్ట్రం పోదాం? పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వడ్లు కొంటలేదు, చేతులు ఎత్తేసిన ప్రభుత్వాలు. కరోనా పేరు చెప్పి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో వడ్లు కొనకుండా చేతులు ఎత్తేసినారు. మక్కలైతే కొంటనే లేదు, శనగలు అసలే కొట్టలేదు, జొన్నలు కొట్టలేదు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన మెదక్ జిల్లాలు చూసుకున్న రాష్ట్రం మొత్తంలో కూడా మక్కలు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం, శనగలు కొంటున్నాం, పెసర్లు కొంటున్నాం, మినుములు కొంటున్నాం, వడ్లు కొంటున్నాం. ప్రతి పంటకు కూడా ఇలా మద్దతు ధర ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు నష్టపోకుండా రైతుని కష్టకాలంలో కాపాడింది. లాక్డౌన్లో లోకమంతా బంద్ అయినా తెలంగాణలో రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. అందరూ బంద్ అయినా రైతుకు ఇబ్బంది కాకుండా మోటార్లు కాలిపోతే దుకాణం పెట్టారు. सिकंदराबाद के अंबेडकर नगर में 11 हामिला खवातीन को होम क्वारंटाइन की हिदायत दी गई है और उनके हाथों पर स्टैंप डालकर इन्हें होम क्वारंटाइन में रहने के लिए कहा गया है। सारे इलाके को सील करते हुए कंटोनमेंट इलाके में तब्दील कर दिया गया। इसके बाद इलाके के अवाम में खौफ व हरास का माहौल देखा जा रहा है। दरअसल इलाके के 11 हामिला खवातीन को कुछ दिन कबल ही 100 एम्बुलेंस के जरिए मुआयने के लिए कोठी अस्पताल ले जाया गया था। अब पता चला है कि इस एम्बुलेंस के अमले के एक फर्द में कोरोना पाया गया है। गटकेसर के करीब कोंडापुर में ज़बरदस्त आग भड़क उठी। एक कूलर कंपनी में ये आग लगी है। इतला मिलने पर पुलिस और आतिश फरोह अमले ने मकाम वाक़े पर पहुंचकर आग को काबू में कर लिया है। ताहम प्लास्टिक का सामान होने की वजह से इमलाक को नुकसान पहुंचने की इतलात है। ताहम पुलिस का कहना है कि आसपास के मकानात को कोई खतरा नहीं है। हादसे की वजूहात का पता नहीं चल सका है। पुलिस ने एक मुकदमा दर्ज करते हुए तहक़ीक़ात का आगाज़ किया है।
पैसा कुछ भी है तो लेके जा। అవును సార్ ఇది గాలికి ఇక్కడ ఎండకి అయిపోయింది. लॉकडाउन के पेश नज़र आरमूर हल्का असम्बली में परेशान हल आवाम की निशानदही करते हुए मुस्तहिक आवाम ज़रूरी सामान की तकसीम मकामी MLA जीवन रेड्डी के हाथों अमल में लाई गई है। इस मौके पर मकामी बल्दिया के चेयरमैन और काउंसलर्स वगैरह मौजूद थे। ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు రాసుకుంటారు. సుభద్ర లేదా అన్న సైడ్ అన్న తనంటారు ఒకసారి మాస్క్ అట్లా ఏర్పడతాయి. మేడే సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ కరోనా మహమ్మారి సమయంలో మళ్ళీ నిత్యం పనిచేసే కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారిని కరోనా ఫ్రీ ఆర్మూర్గా మార్చడానికి ప్రతినిత్యం పనిచేస్తూ మరి మన నిజంగా కూడా ఈ సమయంలో మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్న సందర్భం. యావత్ ప్రపంచమంతా లాక్డౌన్ అయిన సందర్భంలో వారికి కూడా పిల్లలు ఉంటారు, వారికి కూడా ఫ్యామిలీ ఉంటారు. వాటి అన్నింటినీ కూడా మరి మరిచి మన కోసం పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. అదే ఈ మేడే సందర్భంగా కర్షకులు కార్మికులకు గత 2 నెలల నుంచి పనులు లేవు కాబట్టి మరి ఇది కఠినమైన సమయం కాబట్టి నా తరఫున దాదాపు 15,000 మందికి పంపిణీ చేస్తూ ఉన్నాం నిత్యావసర సరుకులు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బియ్యం పంపిణీ అదేవిధంగా డబ్బుల పంపిణీ ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇప్పటికే. అంటే ప్రతి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అదేవిధంగా బియ్యం పంపిణీ కూడా జరుగుతూ ఉంది. మరి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒక సైనికుల్లాగా ఒక దేశ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దేశం కోసం సైన్యం ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా మా కౌన్సిలర్లు అందరూ పనిచేస్తున్నారు. వారందరికీ కూడా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మేడే సందర్భంగా నిజమైన పేద బడుగు బలైన వర్గాల కార్మికులు ఎవరైతే ఉన్నారో నిత్యావసర సరుకులు ఇంట్లో కొనుక్కోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇలా దాదాపుగా 16 రకాల ఐటమ్స్ షుగర్ నుంచి పడితే ప్రతి ఒక్కటి పంపిణీ చేస్తాము. చాలా సంతోషంగా ఉంది. వారు కూడా మన కోసం పనిచేయడం నిజంగా చాలా గొప్ప విషయం కాబట్టి ఈ సందర్భంగా तलबा को ज़ेवर तालीम से आरास्ता करने वाली जगह कॉलेज में अगर जुआ खेला जाएगा तो समझिए समाज किस तरफ जा रहा है। बरादरी कोतगुड़म ज़िले के भद्रादरी के एक शहर मंगूर के कांगी कॉलेज श्री विद्या डिग्री कॉलेज में जुआ खेले जाने की इत्तला पाकर एडिशनल SP शुभ्रेश ने धावा करते हुए 10 अफराद को गिरफ्तार करते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया है। उन्होंने बताया कि इस कॉलेज के खिलाफ भी कार्रवाई की जाएगी। రోజు అరౌండ్ 10 o'clock నైట్ నమ్మదగిన ఇన్ఫర్మేషన్ రాగా
ఏఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని తర్వాత సర్చ్ వారెంట్ తీసుకొని శ్రీ విద్య డిగ్రీ కాలేజ్లో సర్ప్రైజ్ రైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో 10 మెంబర్స్ పేకాట ఆడుతున్నారు. సో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి వెళ్ళి 59,200 రూపీస్ క్యాష్ మరియు 7 సెల్ ఫోన్స్ అండ్ 7 2-వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి మీద కూడా సెక్షన్ 188 ఐపీసీ మరియు సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ 51 క్లాస్ బి ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు సెక్షన్ 3 ఆఫ్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అది ఫర్దర్ ప్రాసెస్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో లీగల్ యాక్షన్ ఏం తీసుకోవాలో డెఫినెట్లీ తీసుకుంటాం. 7 సెల్ ఫోన్స్. इलाके तेलंगाना और हैदराबाद में झारखंड के मजदूरों के फंस जाने की वजह से झारखंड हुकूमत और तेलंगाना हुकूमत इन मजदूरों को अपने आबाई मकाम पहुंचाने के लिए काम कर रही है. जैसे ही मरकजी हुकूमत की हिदायत आई, महकमे रेल के तवस्सुत से आज हैदराबाद के लिंगमपल्ली रेलवे स्टेशन से पहली ट्रेन झारखंड मजदूरों को लेकर रवाना हुई है, जो हैदराबाद से झारखंड के हत्या पहुँचेगी. कारवान इलाके में वाक़ महबूब प्राइड फंक्शन हॉल में मुनक़िद एक प्रोग्राम में कमिश्नर ऑफ पुलिस हैदराबाद अंजनी कुमार और एमएलए कारवान कौसर मोहिउद्दीन ने शिरकत करते हुए 500 मुस्तहिक़ ख़ानदानों में ग़िज़ाई अजनास की तक़सीम अमल में लाई है. इस इमदाद की फराहमी से महबूब प्राइड फंक्शन हॉल के मालिकीन की जानिब से की गई है. ये टप्पा चबूतरा और कारवान, इस तरफ के जो हमारे गरीब लोग हैं, इनके लिए एमएलए साहब के तरफ से और हमारे डोनर्स शेख हमीद भाई के तरफ से एक प्रोग्राम में हमारे डीसीपी वेस्ट जोन, एडिशनल डीसीपी वेस्ट जोन और पूरे ऑफिसर ने पार्टिसिपेशन किया. लगभग 500 से ज़्यादा लोगों को ये फूड पैकेट राशन आइटम का डिस्ट्रीब्यूशन हुआ, जिसमें कि जो भी इसेंशियल आइटम है खाने के लिए, राइस, दाल, शुगर, ऑयल, लगभग 17 से 20 केजी का ये पैकेट है. ख़ास करके जो ख़वातीन हैं, लेडीज़ हैं, उनको ज़्यादा मिला आज के ग्रुप में. और ये प्रोग्राम हमारे एमएलए साहब हर रोज़ उनके कंस्टिट्यूएंसी में, कारवान में, टप्पा चबूतरा में, कुलसुमपुरा में, ये सब एरिया में लगातार हो रहा है. और जिससे कि एक गरीबों के तरफ जो एक हमारी जिम्मेवारी है वो भी पूरी हो रही है. आज इससे अच्छा और क्या हो सकता है कि ये रमज़ान का पाक महीना है और इसमें हम लोग मिलकर ऐसे लोगों का देखभाल कर रहे हैं जिन्हें ज़रूरत है. तो एक तरफ तो ये महामारी, ये वबा से जो हमारी जंग चल रही है, एक वो हो रहा है, और दूसरी तरफ उससे जो परेशान हैं हमारे गरीब लोग, जिनके पास किसी कारणवश खाने का सामान का भी दिक्कत है, तो उसको दूर करने के लिए इस तरह का प्रोग्राम हैदराबाद में हर जगह हो रहा है. कारवान महबूब प्राइड फंक्शन हॉल, जिसके अंदर महबूब प्राइड फंक्शन हॉल के ज़िम्मेदार जनाब शेख हमीद साहब और उनके तमाम ब्रदर्स का मैं शुक्रिया अदा करता हूं. और साथ ही साथ हैदराबाद सिटी पुलिस कमिश्नर साहब अंजनी कुमार साहब का भी मैं शुक्रिया अदा करता हूं. और उनके तमाम डीसीपी साहब, एडिशनल डीसीपी साहब, उनके तमाम पुलिस के अहदेदारों का भी शुक्रिया अदा करता हूं, जिन्होंने लगातार पिछले 40 दिन से शहर हैदराबाद के अंदर अपने घरदार को छोड़कर रोडों पे हमारे लिए, आपके लिए, हमारी सेहत का ख्याल रखते हुए ये रात दिन मेहनत कर रहे हैं. इसलिए कि हमारी आपकी ज़िंदगी के लिए ही बता रहे हैं कि डिस्टेंस मेंटेन करें
और बिला वजह के अपने घर से बाहर मत निकलिए, अपने घर में रहिए और अपने घर में रहने से मैं समझता हूँ ये जो मर्ज़ है वो इंशाअल्लाह बहुत जल्द से जल्द ख़त्म होगा। और फिर एक मरतबा मैं हमारे पुलिस कमिश्नर साहब का, उनके तमाम साथियों का, एडिशनल डीसीपी साहब का, डीसीपी साहब का, तमाम इंस्पेक्टर्स का मैं शुक्रिया अदा करता हूँ, हमारे हमीद भाई का शुक्रिया अदा करता हूँ। महबूबनगर मुस्तखर न्यू टाउन में वाक़े गूगल वाइन्स में अंधाधुंध गैर कानूनी तौर पर शराब की फ़रोख्ती की जा रही थी। हालांकि लॉकडाउन के पेश नज़र महकमा आबकारी की जानिब से शहर की सभी शराब की दुकानों को मुक़फ़िल कर दिया गया था, लेकिन इस शॉप के मालिक ने दुकान के पिछले हिस्से में एक शगाफ बनाकर इसमें से शराब फ़रोख्त कर रहे थे। आज बवसूख ज़राए की इत्तला पर महकमा रेवेन्यू और महकमा आबकारी के आला अहदेदारों ने मिलकर इस दुकान पर धावा करते हुए इस जुर्म को बेनकाब किया है। बादशाह ज़िले मुहतमिम आबकारी ने बताया कि इस दुकान मालिक की जानिब से कानून की सरीह खिलाफ वर्जी की गई है और कानून के मुताबिक इस दुकान मालिक के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इस खुसूस में एक कमिश्नर महकमा आबकारी तेलंगाना को भी एक रिपोर्ट रवाना की गई है। जो कि रियासत में वज़ीर बरा इन्हीं के हल्का असम्बली में लबे सड़क चौराहे पर मौजूद है बारशात में खुलेआम ब्लैक में शराब बेची जा रही थी। दुकान के पीछे बाजू दरवाज़ा खुला था, उस दरवाजे के जरिए ये शराब फरोख्त की जा रही थी। जबकि डॉक्टर वी सिन्हा जो कि वज़ीर बरा आबकारी हैं वो हमेशा ये कहते आ रहे हैं, हर हफ्ता वो महकमा आबकारी के अहदेदारों के साथ जायजा इजलास लेते हैं, वो सख्त हिदायत जारी करते हैं कि शराब की बिक्री को रोका जाए, शराब की फरोख्त को रोका जाए। लेकिन उन्हीं के हल्के में, उन्हीं की नाक के नीचे यहाँ न्यू टाउन में जो यहाँ पर दावा करते हुए इस चीज़ शराब की बिक्री न होने के लिए मुख्तलिफ बादशाहों को सीज कर दिया गया था। इसके बावजूद भी यहाँ पर शराब बिक्री थी। जिस वक्त शराब की दुकान को सीज किया गया था उसमें लाखों रुपए की शराब का स्टॉक मौजूद था। लेकिन आज जब एक्साइज वजीदार महकमा आबकारी के जरिए यहाँ आते हैं और वो 6 लाख खोलकर मुशाहिदा करते हैं तो इस दुकान में बहुत ही कम मकदार में शराब मौजूद है। जो स्टॉक जिस मकदार में रहना चाहिए था उससे बहुत 90% स्टॉक बिक चुका है, 10% स्टॉक यहाँ पर मौजूद है। क्या ये महकमा आबकारी की गलती नहीं? क्या ये काम जो चल रहा था क्या उसमें महकमा आबकारी की अहदेदारों की भी साज़बाज़ शामिल है? ये एक सवाल निशान है आज महमनगर में, क्योंकि वज़ीर आबकारी के हल्के में लबे सड़क दुकान है जो शराब बिक रही थी और अब तक आबकारी के अहदेदारों को इस बात से लाइल्मी थी। क्या ये बात मानी जा सकती है? आज आबकारी के अहदेदारों पर सवाल उठ रहा है कि क्या उनकी जानकारी के बगैर ये काम चल रहा था। अभी अंदर आप देख सकते हैं कि अंदर महकमा आबकारी के अहदेदार जांच कर रहे हैं। इसके बाद उनसे बात किया जाएगा किस तरह का वो इस बादशाह ओनर के खिलाफ, इस दुकान के मालिक के खिलाफ एक्शन लेते हैं, किस तरह के मुकदमा चलते हैं उनसे बात करके जाना जाएगा। नामो शख्सियत मोहतरम मुमताज़ अली अकरम, डायरेक्टर हाईटेक इंटरनेशनल कंपनी जुबैल सऊदी अरब, जो कि हैदराबाद के ही रहने वाले हैं, इन्होंने हैदराबाद और तमाम आलम अरब को रमज़ान की मुबारकबाद पेश की है और लॉकडाउन के पेश नज़र तमाम हिफाजती हिदायतों पर अमल करने की हिदायत दी है। पेश है इसी पर सिटी इंडिया न्यूज़ की ये खास रिपोर्ट। अस्सलाम वालेकुम दोस्तों, आप सबको रमज़ान मुबारक। मैं आपका भाई मुमताज़ अली अकरम इस वक्त सऊदी अरब से मुखातिब हूँ। जैसा कि आप लोग जानते हैं कि लॉकडाउन चल रहा है कोरोना वायरस के वजह से और इस बीमारी का अभी तक कोई इलाज नहीं है, तो इसको अपने आप को एहतियात करना पड़ेगा। ये ज़्यादा से ज़्यादा अगर अपन घर में रहना है, अगर बाहर भी जा रहे हैं तो आते जो है सो अपने हाथ धोएं और जो है सो और अपना ख्याल रखें। अपन सेफ तो अपनी पूरी फैमिली सेफ तो पूरी अपने महल्ला सेफ, तो अपने आप को बहुत ज़्यादा इस बीमारी से बचा के रखना है। और मैं ख़ास तौर से अपने सीएम साहब का शुक्र अदा करता हूँ कि जो है इस वक्त जो है सो बहुत ही अच्छा कंट्रोल कर रहे हैं कंपेयर टू जो है सो अपन जैसा वर्ल्ड में देखते हैं, तो इसमें काफ़ी लोग जो है सो मुतासिर है। इसमें अभी तक जो है सऊदी अरब में और इंडिया में ये जो कोविड-19 को अच्छा कंट्रोल कर रहे हैं
और जो है सो आगे भी इंशाल्लाह उम्मीद है कि अपने सीएम केसीआर साहब से जो वो ऐसी कंट्रोल करके लेके जाएंगे, इसलिए कि कंपेयर टू वेस्टर्न कंट्रीज जो है वहाँ के हालत काफ़ी ख़राब है। वहाँ पे देखे तो जो है टीवी पे देखा नहीं जाता कि लैक्स ऑफ लोग जो है सो अफेक्टेड है। इवन यूएस में भी अराउंड जो है सो 1 मिलियन अबव हो गए बोल के सुन रहे, तो बहुत ही ज़्यादा खौफ होता है, डर होता है कि भाई अपने इंडिया में ऐसा ना हो। जो है अल्हम्दुलिल्लाह बहुत ही जो शुक्रगुजार रहना चाहिए हम सबको अपने केसीआर साहब का और अपने मंदिस का कि ये लोग अपने घर घर जाके जो है सो लोगों की मदद भी कर रहे हैं, उनको जो है सो बता भी रहे हैं कि कैसा कंट्रोल करें इस बीमारी से, कैसा अपन बचें। और ख़ास तौर से अपने सोशल वर्कर्स एंड मीडिया, तेलंगाना मीडिया, ये लोग इस वक्त जो है सो बहुत ही जिम्मेदारी का काम कर रहे हैं। इस वक्त ऐसे क्रिटिकल सिचुएशन पे भी वो लोग बाहर आके अपनी जान को जोखिम में डाल के जाके लोगों की मदद कर रहे हैं। वो लोग के घरे घर जाके वो लोग को खाना पहुंचा रहे हैं, इवन जो सो पका हुआ खाना ले आके दे रहे हैं, वो लोग को सहर दे रहे हैं, वो लोग को इफ्तारी दे रहे हैं। माशाल्लाह दे आर रियली जेवल्स ऑफ तेलंगाना और रियल हीरोज ऑफ तेलंगाना आई कैन से। जो है सो और जो मैं सोचा कि जो सो काफी लोग जो है सो ग्रोसरी वगैरह हर चीज, इसलिए इस वक्त मैं सोचा कि भाई कि क्यों ना मैं कि जो सो जो भी अपने नीडी भाई लोग हैं वो लोग तक जो है सो मैं कैश पहुंचाऊं, ताकि वो लोग अपने मेडिसिन्स और जो है सो जो भी जरूरत की चीज है खरीद सके, जैसा बच्चों का दूध वगैरह है वो लोग ले सके। तो और जो है सो रिसेंटली जो है सो मैं जैसा पुलिस डिपार्टमेंट है अपने, वो लोग को सबको जैसा जीएमसी वर्कर्स है और जो है जनरल पब्लिक है, वो लोग को सबको जो है सैनिटाइजर्स और फेस मास्क वगैरह जो है हम लोग को सप्लाई किए हुए, लोग को सबको दिए हुए हैं। और जो है सो इस पूरे काम के लिए मेरे दोस्त जो इंजीनियर मोहम्मद मन्नान खान है, वो जो है सो इसमें पूरा मेरे को कोऑपरेट कर रहे हैं। कैश डिस्ट्रीब्यूशन वगैरह जो सब वही कर रहे हैं वहाँ से, उनका मैं बेहद दिल से शुक्रगुजार हूँ। वो एक अपनी एकेडमी भी चलाते हैं, फुटबॉल एकेडमी है उनका, उसके प्रेसिडेंट भी हो, काफ़ी मसरूफ ज़िंदगी है, उसके बावजूद भी जो है सो वो जो है सो इस दौरान आके जो है सो मेरी मदद कर रहे हैं और नीडी लोग की मदद कर रहे हैं, वहाँ तक पहुँच रहे हैं, वहाँ तक जाके वो लोग को सबको जिसका भी ज़रूरत है उसकी मालूमात करके उन तक वो चीज़ पहुँचा रहे हैं। उनका मैं बेहद दिल से शुक्रगुजार करता हूँ। और आखिरी में मैं इस बात पे अपनी बात ख़त्म करता हूँ कि जीतेगा इंडिया। नाज़रीन, इसी के साथ ही आने दक्कन की खबरों का सिलसिला यहीं अख्ताम को पहुंचता है। मज़ीद अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। दे नौशीन को इजाज़त, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।